ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమేణా ఏపీలో గత కొద్ది రోజులుగా పోటాపోటీగా అధికారపక్షం మరియు ప్రతిపక్షం ఎన్నికల ప్రచారాలు జోరుగా చేసుకుంటూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. చిత్తశుద్ధి లేకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన, బీజేపీలతో పొత్తులు పెట్టుకుని రంగురంగుల అబద్ధపు మేనిఫెస్టోతో ప్రచారం చేస్తుండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం సింగిల్ సింహంలా ఒంటరి పోరాటం మొదలుపెట్టేశాడు. ప్రతిపక్షాలకు దీటుగా బుద్ధి చెప్పుకుంటూ కౌంటర్ ఇస్తూ ప్రజల కోసం తాను మొదలుపెట్టిన నవరత్నాలు అనే మేనిఫెస్టోని 90% పూర్తి చేసి ప్రజలకు మంచి కార్యక్రమాలు విస్తరిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ క్రమేణా వచ్చే ఎన్నికల్లో నవరత్నాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలను ప్రజలకు అందజేయబోతున్నాడు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 20న మేనిఫెస్టోని విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో 2024 ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్. యువత, వృద్ధులు, రైతులు, మహిళలతో పాటు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో ఏర్పాటు చేసి వైసీపీ పార్టీ వై నాట్ 175 అంటూ దూకుడు పెంచి వైసీపీ ఇప్పటికే 175 అసెంబ్లీ, 24 లోక్సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించి రెండోసారి కూడా అధికారమే లక్ష్యంగా మేనిఫెస్టోని సిద్ధం చేసింది. ఇప్పటికే వైసీపీ అగ్రనేతలు ఎన్నికల కసరత్తును పూర్తి చేశారు. చూస్తే ఈసారి ఏపీలో ఎన్నికలు రణరంగంగా జరగనున్నాయి.